ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 94, 1వ భాగం. మా అనుభవ పాండిత్య బోధనలు. సాధకుడి ప్రశ్నలు, మా సమాధానాలు 1 నుంచి 10 వరకు. స్వామి, నిజజ్ఞానం పొందినవాడు మాట్లాడడని, మాట్లాడినవాడు ఏమీ పొందనట్లుగా చెప్తారు. మరి మీ సాధనా అనుభవాలు చెప్తున్నారు కదా, మరి మీరు? సమాధానం: నాయనా, పసిపాప మనస్సు ఉన్నవాడు, అలాగే సాధనలు అంతిమ సాధనా పరిసమాప్తి చేసుకున్న వారికి చెప్పటానికి, మాట్లాడటానికి వాళ్ళకి ఏమీ ఉండదు అని అనుభూతి పొందటంలో వారంతా వివిధ సాధనా బ్రహ్మల స్థాయి నుండి మౌన బ్రహ్మగా మారిపోతారు. ఇప్పుడు మేము చెప్పిన సాధనా అనుభవాలు కూడా సాధన ఆరంభం నుంచి సాధన పరిసమాప్తి మధ్యలో జరిగిన వాటిని మాత్రమే చెప్పడం జరిగింది. శ్రీ వేదవ్యాసుడు, వాల్మీకి, శంకరాచార్యుడు ఇలా వారంతా గ్రంథాలు రాయకపోతే వారికి మరియు మనకు ఎలా శబ్ద పాండిత్యం వచ్చేది? పతంజలి నుంచి బుద్ధుడి వరకు వారి సాధనా అనుభవాల సిద్ధాంతాలు ప్రచారం చెయ్యకపోతే మనకి అనుభవ పాండిత్యం ఎలా తెలిసేది? మనకి సాధనా విషయాలు ఎలా తెలిసేవి? వీటికి వీరంతా మనకి చెప్పి మౌనంగా మారిపోయారు. అంతెందుకు, ఆదియోగి పరమేశ్వరుడు అనేక సాధనా అనుభవాలు అనగా 112 దాకా మనకి చెప్పి మౌనబ్రహ్మగా దక్షిణామూర్తిగా ఉన్నాడు కదా. ఆయన లోకానికి ఈ విజ్ఞానం అందించటం వలన ఆయన నిజ బ్రహ్మజ్ఞానం పొందినాడో లేదో నీవే ఆలోచించు. అంటే వారి సాధనా అనుభవాలు చెప్పటం, ఆ తరువాత వారు మౌనంగా మారిపోవటం జరుగుతోంది. నిజబ్రహ్మజ్ఞాని పొందే అంతిమ సాధనా స్థితి మౌన బ్రహ్మస్థితి అని తెలుసుకో. అంటే సాధనలో అనుభవాలు తెలుసుకోవాలి. అంటే తెలుసుకోక తప్పదు, ఇతరులకి చెప్పక తప్పదు, ఆపై మౌనం వహించక తప్పదు. ప్రస్తుతం మేము కూడా మా సాధనా విషయ అనుభవాలు మీకు చెప్పడంతో ఆపై మేము కూడా మౌనం వహించి మౌన బ్రహ్మగా మారక తప్పదు. ప్రశ్న 1. దేవుడు ఉన్నాడా? నామరూపాలు ఉన్న దేవుడు లేడు. కబీర్ దాస్ అన్నట్లుగా వీరంతా ఉన్నట్లుగా కనిపించే భ్రమాభ్రాంతులు అని, మన సాధనలో వీరు కనపడతారని, వీరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని, లేదంటే మనకి మనమే మహామోహమాయలో పడతామని చెప్పడం జరిగింది. అలాగే రామకృష్ణ పరమహంస, నామదేవుడు, తోతాపురి ఇలా ఎందరో యోగుల అనుభవాలతో చూస్తే మా అనుభూతి సత్యమని తెలిసింది. నామరూపాలు లేని అనంతుడు, సర్వాంతర్యామి కాస్త అంతర్యామిగా, విశ్వశక్తి కాస్త దైవశక్తిగా, ఈ విశ్వమంతా అంటే మనలో అంతర్యామిగా, విశ్వంలో సర్వాంతర్యామిగా విస్తరించి, ఆవరించి, వ్యాప్తి చెంది మహాశూన్యంలో సర్వేశ్వరుడు శూన్యబ్రహ్మగా ఉన్నాడు. ఈయనే నిరాకార పరబ్రహ్మంగా, పరమశూన్యంగాను, ఆకార పరబ్రహ్మంగా, బ్రహ్మ కపాలంగాను, సాకార పరబ్రహ్మంగా, చితాగ్నియే పరంజ్యోతి స్వరూపంగాను ఉన్నట్లుగా మేము అనుభవ బ్రహ్మజ్ఞాన అనుభూతిని పొందినాము. 2వ ప్రశ్న: దేవుడు నిజస్వరూపం ఏది? ఆదిదేవుడు అనేవాడు ఒకప్పుడు ఉన్నాడు. పుట్టి పెరిగి జీవసమాధి చెందినాడు. ఆయనే నామరూప ఆదిబ్రహ్మగా ఖ్యాతి చెందినాడు. ఇప్పుడే ఆయన ఆదిబ్రహ్మ కపాలంగా బ్రహ్మరంధ్రమునందు 36 కపాలాలతో ఆది సదాశివమూర్తిగా శూన్యబ్రహ్మగా ఉన్నాడు. ఈ మూలబ్రహ్మ కపాలమునకు ప్రాణం ఉండటం వలన, జ్ఞానశక్తి వలన, తన సంకల్పాలతో సృష్టి స్థితి లయలతో అండపిండ బ్రహ్మాండాలను నడిపించే విశ్వంలో జగన్నాటకముతో నిజంలాంటి కలలాంటి మాయా భ్రమాభ్రాంతులలో జగన్నాటకం ఆడుతోంది. అందుకే మన దేవుళ్ళు కూడా
పుట్టి పెరిగి శరీర త్యాగం చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. శివుడు, శివాని, విష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, షిరిడీ సాయిబాబా, అల్లా, యేసుప్రభు, గురునానక్, మహావీర్, ఎందరో దేవుళ్ళు, ఎందరో యోగులు, ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు శూన్యబ్రహ్మ స్థితికి వచ్చి శరీర త్యాగం చేస్తున్నారు. నామరూపాలు ఉన్న దేవుడిగా పూజలందుకుంటున్నారు. మూడవ ప్రశ్న, దేవుడంటే ఎవరు? పసిపాప మనస్సున్నవాడు, పరిపూర్ణమైన నిజమైన ప్రేమ ఉన్నవాడు, నిష్కామపరుడు, నిస్వార్థపరుడు, ప్రతిఫలాపేక్ష లేనివాడు, దేనిని ఆశించనివాడు, దేనిని కోరనివాడు, అన్నింటియందు సమదృష్టి సమదర్శనం పొందేవాడు, వివేక జ్ఞానబుద్ధి కలిగినవాడు, ఇతరులను రక్షించువాడు, ఓర్పు సహనం కలిగినవాడు, సర్వస్య శరణాగతి కలిగినవాడు, పాపకార్యాలు చేయాలంటే భయపడేవాడు, అన్నింటియందు నమ్మకం కలిగినవాడు, ధర్మనిష్ట కలిగినవాడు, ధర్మ జీవితమును జీవించేవాడు, ధర్మ సంపాదన కలిగినవాడు, దానగుణం కలిగినవాడు, దేనికి భయపడినవాడు. అంతెందుకు, కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు రక్షించినవాడు శ్రీకృష్ణుడు కావటం వలన ఆయనే దేవుడైనాడు. అలాగే అక్కడ ఉండి దీనిని ప్రతిఘటించటం వలన అశ్వత్థామ మరణావస్థ లేని చిరంజీవి తత్వమును పొంది చిరంజీవి అయినాడు. ఇప్పటికీ ఈయన హిమాలయాల్లో సంచారం చేస్తున్నాడు. అక్కడున్న యోగులకి, సాధకులకు, గురువులకు సంవత్సరంలో ఏదో ఒక సమయంలో కనపడతాడని తమ అనుభవాలలో హిమాలయ గురువులు చెప్పటం జరిగింది. అలాగే షిరిడీ సాయిబాబా వారు పసిపాప మనస్సున్న ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉంటాడని చెప్పటం జరిగింది. నాలుగవ ప్రశ్న, అవును మరి మీరెవరు స్వామి? సమాధానం మౌనం. ఐదవ ప్రశ్న, స్వామి మీరు మౌనం వహిస్తే నువ్వు ఎవరో మాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ తెలియటానికి ఏముంది? నామరూపాలు లేనివాడిని, ఆత్మస్వరూపం కానివాడిని, ఉన్నానో లేదో తెలియనివాడిని, మోక్షప్రాప్తి కలిగిందో లేదో తెలియనివాడిని. ఉల్లిపాయ పొరలు తొలగిపోతే ఉల్లిపాయ ఉంటుందా? ఏమైనా మిగులుతుందా? ఉల్లిపాయ లాంటి స్థితి మా స్థితి. దాని గురించి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? మేము శూన్యంలో ఉన్నామని, మేమే శూన్యమని మాకు అనుభవ జ్ఞాన అనుభూతి కలిగింది. అనుభూతిని చెప్పలేం కదా. అనుభవం నీకు తెలియదు, అనుభవం మీకు చూపించలేము. ఆరవ ప్రశ్న, మరి మీరు నామరూప దేవుణ్ణి చూశారా? చూడలేదు. ఉంటే కదా చూడటానికి. ఆయనను చూడడానికి వెళ్తే నేనే బ్రహ్మరంధ్రం వద్ద మూలకపాల దర్శనం, ధ్యానంలో ఉన్న అస్థిపంజరం కనపడింది. అది కూడా 36 కపాలాలతో కనపడింది. పైగా చితాగ్నిలో దహనం అవుతూ ఇదే బ్రహ్మరంధ్రం వద్ద మనకి అగుపించే పరంజ్యోతి స్వరూపము. దీనికి అధిపతిగా ఆదిపరాశక్తి ఉంటుందని, అది కూడా 3 రూపాల్లో ఉంటుందని, అనగా దీపదుర్గ, దీపకాళి, దీపచండీమాతగా ఉంటుందని శాస్త్రవచనం. మేము ఈ నామరూప దర్శనాలు పొందటం జరిగింది. వీటిని దాటుకొని వెళ్తే మాకు పరమశూన్యం దర్శనం అయ్యింది. శూన్యం, అక్కడ మేము లేము. దైవస్వరూపాలు లేవు, నామరూపాలు లేవు, ఆత్మ లేదు, మనస్సు లేదు, శరీరము లేదు, నేను నువ్వు లేవు, నాది నీది లేదు. ఏమున్నదో తెలియని స్థితి. అంతా ఒకటే స్థితి. ఇది కూడా ఉంటుందంటే గది బయట ఉన్నవాడు గది లోపల ఏమున్నదని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేకపోగా, కనిపించకపోగా, చూసేవాడు చూసేది లేకపోవటం జరిగింది. అంటే శూన్యం కాస్త శూన్యమైంది. శూన్యం శూన్యం అన్నమాట. అంటే చూడటానికి ఉల్లిపాయ కనపడుతుంది. చివరికి దాన్ని పొరలు తీసుకుంటూ వెళ్ళిపోతే ఉల్లిపాయ కనపడుతుందా? ఆలోచించు. ఇలా ఉల్లిపాయ లాంటి వాళ్ళు మీరు చెప్పే నామరూప దేవుళ్ళు అని గ్రహించు. వీళ్ళని దాటుకుంటూ పోతే ఉల్లి పొరలు తొలగిపోయినట్లుగా, చివరికి మనకి ఉల్లి లేనట్లుగా,
ఎలా అయితే కనపడుతుందో అలా మాకు వీరందరినీ దాటుకుంటూ వెళితే ఏమీ లేని పరమశూన్యం కనపడింది. మరి ఈ లెక్కన మీ నామరూప దేవుళ్ళు ఉన్నారో లేదో ఆలోచించుకో. సాధన ద్వారా స్వానుభవం పొందితే కానీ మా స్థితికి రాలేదు. ఆ స్థితికి రానంత వరకు నీకు నీవు తెలుసుకోలేవు. అప్పటిదాకా మేము చెప్పింది నమ్మలేని స్థితిలో ఉంటావు. 7వ ప్రశ్న. మరి మీరు త్రిమూర్తులని చూశాను, శ్రీకృష్ణుని చూశాను, దక్షిణామూర్తిని చూశాను, చినమస్తాదేవిని ఇలా మీ అనుభవాల్లో చెప్పినారు కదా, మరి వాళ్ళెవరు? సమాధానం. నిజానికి వీళ్ళంతా ఆయా చక్రస్థితులలో అనగా మూలాధార చక్రం నుంచి బ్రహ్మరంధ్రం వద్ద వరకు మాకు మూల గణపతి నుండి మూల కపాల దర్శనం అయ్యే మధ్యలో ఉన్న 13 చక్రస్థితులలో 36 రకాల నామరూప దైవ దర్శనాలు కనిపించాయి, అగుపించాయి. కానీ నిజానికి వీళ్ళంతా గత జన్మలలో మేము ఎత్తిన అవతార రూపాలే అని నా రూపాలను నాకు నేనుగా చూడటం జరిగింది. ఆదిలో నేను పరమాత్మనే. కానీ జ్ఞానమాయ ఇచ్చే అపస్మారక స్థితి అనగా తెలిసిన జ్ఞానం మరచిపోవుట వలన నేను పరమాత్మ అనే విషయం మరచిపోయి పరమాత్మగా ఉన్న మేము కాస్త జీవాత్మగా ఉంటే పీజీ చదివినవాడు అన్నీ మర్చిపోయి ఎల్కేజీ చదవడం ఎలా, అలాగా మేము పరమాత్మ స్థాయి నుండి జీవాత్మ స్థాయికి వచ్చినాము. మళ్ళీ యోగ సాధన ద్వారా మరచిపోయిన జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకొని వివిధ చక్రాలలో ఉన్న నేను ఎత్తిన దైవ స్వరూపాలను అనగా 36 రూపాలను మళ్ళీ మేము చూడటం జరిగింది. అంటే నా రూపాలను మళ్ళీ తిరిగి నేను చూడటం జరిగినప్పుడు అందులో నేనే ఉన్నప్పుడు ఇంకా తేడా ఏమిటి? అంతా నేనే అయినప్పుడు, నేను ఉన్నప్పుడు, నేనై ఉన్నప్పుడు అంతా ఒకటే కదా, మరొకటి లేదు కదా, మరో రూపం ఉండదు కదా. మేము గుర్తు చేసుకున్న రూపాలను మీకు చెప్పడం జరిగింది. 8వ ప్రశ్న. మరి దైవ సాక్షాత్కారం పొందిన వారి పరిస్థితి ఏమిటి? సమాధానం. నిజానికి దైవ సాక్షాత్కారం అనేది వారి ఇష్టంగా పూజించే ఆరాధించిన దైవాన్ని చూడటమే కదా. కానీ దైవస్వరూపం నువ్వే అని తెలియనంత వరకు నువ్వు వేరు, వాళ్ళు వేరు అనుకుంటావు. అంతా నువ్వే ఉన్నప్పుడు మరి దైవం అనేది వేరుగా లేదు కదా. మరి ఇంకా కొత్తగా సాక్షాత్కార ప్రసక్తి ఏముంటుంది? మన సాధనను ముందుకు వెళ్ళనివ్వకుండా సాక్షాత్కారాలు అనేది మనసు చేసే భ్రమాభ్రాంతులను ఆపేది అన్నమాట. రామకృష్ణ పరమహంస మొదట్లో తన ఇష్టదైవంగా కాళీమాతను పూజించి ఆరాధించి ఆత్మ సాక్షాత్కారం పొందినారు అని చెప్పినారు కదా. చివరికి వచ్చేసరికి అమ్మలో ఉన్నది నేనే, నేనే అమ్మను, అమ్మే నేను, అమ్మ నేనే అని ఆయనకాయనే పూజించుకున్నారు కదా. ఈ తేడా ఎందుకు వచ్చిందో ఆలోచించు, మూలం తెలుస్తుంది. ఇదే సాక్షాత్కార వాదన అవుతుంది. 9వ ప్రశ్న. ఈ లెక్కన చూస్తే నామరూప దేవుడు ఉన్నట్లే కదా. సమాధానం. నువ్వు ఉన్నావని అనుకుంటే ఆయన ఉన్నట్లే, నువ్వే ఆయన కాబట్టి. నామరూపాలు అనేవి భగవంతుడి యందు నమ్మకం కలిగించే విగ్రహమూర్తులే. నిజానికి విగ్రహమూర్తిలో ఏమీ లేదు, మీ నమ్మక శక్తియే ఉంది. ఆయన ఈ విగ్రహంలో ఉండి నీ కష్టాలు తీరుస్తాడు అనే నమ్మకం మాత్రమే ఉంది. ఈ నమ్మకమును విగ్రహాలకే పరిమితం చేయకుండా విగ్రహారాధన నుండి విశ్వారాధనకి రండి. మీరు పూజించే విగ్రహంలోనే కాదు, ఈ విశ్వంలోని ప్రతి జీవిలోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి అణువులోనూ, ప్రతి రేణువులోనూ ఆయనే ఉన్నాడని, నువ్వే ఆయన అని, ఆయనే నువ్వని తెలుసుకో. ఈ విశ్వమంతా విశ్వాసంతోనే నడుస్తుందని గ్రహించు, అది చాలు. ప్రశ్న. మరి నేనే దేవుణ్ణి అని తెలుసుకోవటం ఎలా? సమాధానం. ముందు నువ్వు ఎవరో తెలుసుకో. నిన్ను నువ్వు ఎవరో తెలుసుకుంటే ఆయన్ని ఎవరో తెలుసుకున్నట్లు అవుతుంది. అద్దంలో ప్రతిబింబం ఎవరిదో తెలుసుకుంటే ఆయన్ని తెలుసుకున్నట్లు. ఆయనే నువ్వు, నువ్వే ఆయన అని జ్ఞాన అనుభూతిని పొందుతారు.